మిస్టర్ రెడ్డి ఈ నెల 18వ తారీఖు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టైటిల్ కూడా చాలా డెఫినెట్గా ఉంది, అలాగే ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో మిస్టర్ రెడ్డిలో ఒక యూత్ పేరు అయితే నటించారు, మనతో పాటు మహాదేవ్, దీప్తి ఉన్నారు. వాళ్ళకి ఎలా చేశారు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. ఎందుకంటే నిర్మాత కమ్ హీరో బయోపిక్ అంటున్నారు ఇది. సో వీళ్ళ రోల్స్ ఎలా ఉండిపోతున్నాయి కనుక్కున్నాం. హాయ్ మహాదేవ్, హాయ్ దీప్తి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఎలా ఉండిపోతుంది ఈ సినిమాలో దీప్తి నీ క్యారెక్టర్? ఇది కంప్లీట్ లవ్ స్టోరీ సార్, మా వర్షన్ వరకు. సో అతను ఎలా లవ్లో పడతాడు, నన్ను ఎలా లవ్లో పడేస్తాడు, సో చివరికి మా కథ ఎక్కడి వరకు వెళ్తుంది అనేదే మా స్టోరీ ఇందులో. ఓకే మహాదేవ్, నీదేంటి సేమా? ఐ మీన్ లవ్లో పడేయటం ఇంతేనా? అలా ఏం లేదు సార్. టైటిల్ చూస్తే మిస్టర్ రెడ్డి అనే క్యారెక్టర్ కంప్లీట్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. సో నాట్ ఓన్లీ లవ్, దాంట్లో ఒక క్యారెక్టర్ త్రూ అవుట్ వాడి కష్టాలు, ఎట్లా ఏమేమి పడ్డాడు చిన్నప్పుడు, ఆ ప్రాసెస్, మళ్ళీ తర్వాత సార్ టిన్నర్ గారు ఆయన జర్నీ చాలా బాగా చూపించారండి. సో కాదు, ఉంటాయి కదా ఇటువంటి లవ్ స్టోరీస్ దీప్తి, చాలా ఉంటాయి కదా లవ్ స్టోరీస్. ప్రతి వాళ్ళ లైఫ్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఏముంటుంది కొత్తగా? అంటే వాళ్ళకి అది కొత్తగా ఉంటుంది. మీరేం లవ్లో పడితే మీ లవ్ స్టోరీ కొత్తగా ఉంటుంది, మీలో మహాదేవ్ లైఫ్ కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చేంత ఏముంటుంది కొత్తగా? అంటే చివరికి కలవటం కోసం ఎన్ని హర్డిల్స్ ఉన్నా కూడా ఎలా వీళ్ళు కలిశారు, అసలు కలిసారా లేదా, చివరికి ఏమైంది అంటే చాలామంది వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి లవ్ నుంచి వేరు పడిపోతారు కదా. సో ఇక్కడ ఏమైంది వాళ్ళ లైఫ్లో, సో అనేది అది మీరు మూవీలో చూడాలి. అంటే ఏదో సాడ్ ఎండింగ్ ఉంటుంది, చూడాలి. ఎట్లా అనిపించింది మాదేవ్? ఎలా డైరెక్టర్ వెంకట్ కథ చెప్పినప్పుడు, రియల్ స్టోరీ ప్రొడ్యూసర్ను డైరెక్టర్ మాట్లాడుకున్నారు, ఒక ఆయన రియల్ స్టోరీని రాసుకుని చేసుకున్నారు. వెంకట్ గారు చేసినప్పుడు కానీ మీకు కథ చెప్పినప్పుడు కానీ కొత్తదనం ఏమైనా అనిపించింది అండి? ఖచ్చితంగా అండి. నాకు ఫస్ట్ టైం ఇది తెలంగాణ చేయడం. నేను తిరుపతి నుంచి కదా వచ్చింది. ఓకే. సో నేను పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి, కానీ ఇది తెలంగాణ అనేది కొంచెం డిఫికల్ట్ అనిపించింది చేసేటప్పుడు. బట్ ఐ రియల్లీ ఎంజాయ్డ్. ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ చెప్పేటప్పుడు నాకు చాలా కనెక్ట్ అయింది. ఆ రూరల్ బ్యాక్డ్రాప్లో నన్ను నేను ఎప్పుడు ఊహించుకోలేదు. అలాంటిది అలా చూపించడం అనేది లక్. యా. ఎంత పార్ట్ ఉంటుంది నీది లవ్ స్టోరీ సినిమాలో? నాది 1 hour దాకా ఉండొచ్చు అండి. 2 versions. ఓకే ఓకే. యా. సో యా 1 hour ఉంటుంది. ఓకే. తిరుపతి నుంచి వచ్చారా? అంత ముందు ఏమైనా చేశారా సినిమాలో? యా చేశానండి, చిన్న చేశాను, చిన్న రోల్స్ చేసుకుంటూ చిన్న ఫీచర్ ఫిల్మ్స్. గారు మిమ్మల్ని ఎలా కాస్ట్ చేశాడు, ఎక్కడ చూశాడు మిమ్మల్ని? అంటే 2018లో ఒక చిన్న డెమో ఫిలిం జరిగిందనమాట. ఆ డెమో ఫిలింకి రిపోర్టర్ ఉంటుంది కదా, రిపోర్టర్ రోల్స్కి వెనకాల కెమెరా పట్టుకుంటారు కదా. సో ఆ రోల్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ అన్న పరిచయం అయ్యారు. ఇలాంటివి కొంచెం నెమ్మదిగా చెయ్యు, అంటే నేర్చుకో, ఇలాంటివి ఒక్కటే కాకుండా ఇంకా ఫర్దర్గా ఒక్క డైలాగ్ అన్న ఉండేది చెయ్యు అని తను పుష్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ. యా, అప్పటి నుంచి టచ్లో ఉన్నా. అంటే జెన్యూన్ పర్సన్ అన్నట్లు అనిపించింది నాకు. సో అలాగా ట్రావెల్ అవుతూ క్యారెక్టర్ ఇచ్చారు. యా, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. యా, సూపర్. మీరు ఎక్కడి నుంచి ఎట్లా మీ ఫస్ట్ సినిమాలు ఏమైనా చేశారా? యా, ఆల్రెడీ చేశానండి. ఇది నా 3rd ఫిలిం. లేదు, ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది. నాకు ఎలా కాస్ట్ చేసా, ఐ థింక్ సార్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసాము అన్నారు. అండ్ ఆల్సో ఆడిషన్ తీసుకున్నారు పిలిపించి. సో ఆడిషన్స్లో సెలెక్ట్ చేసి తీసుకున్నారు. ఎస్ అవునండి. 2021లో. 2021లో మిస్ తెలంగాణ. కరోనా టైం కదా అది? కరోనా టైమే, ఆయన కూడా వెళ్ళాము. యా, ఆయన కూడా జరిగింది. అది కోయంబత్తూర్లో జరిగింది యాక్చువల్లీ. సో అక్కడ జరిగిన కాంపిటీషన్లో, మిస్ సౌత్ ఇండియా కాంపిటీషన్లో టాప్ 5 అండ్ ఆల్సో మిస్ తెలంగాణ టైటిల్ విన్నర్ కూడా అక్కడ. తర్వాత ఎందుకు రాలేదు అంత సినిమాలు? చేశాను, బయటికి రాలేదు, ఎక్కడా ఆగలేదు, అన్నీ చేసుకుంటూనే వచ్చాను. బట్ మూవీస్ రిలీజ్ అవడానికి లేట్ అయిపోతుంది. ఒంగోలు అండి. ఒంగోలు అయితే మిస్ తెలంగాణ వచ్చిందా మీకు? ఇక్కడ నేను సెటిల్డ్ హైదరాబాద్లో. యా, లాస్ట్ 6-7 years నుండి. అండ్ ఆల్సో నేను ఇక్కడ జాబ్ చేశాను. నా స్టడీస్ అండ్ ఆల్ హ్యాపెన్ హియర్.
పర్లేదండి, అమ్మ నాన్న పంపిస్తారా సినిమాకి పంపించాలంటే వాళ్ళకి ఒక చిన్న అభిప్రాయం ఉంటుంది. మిస్ ఇండియా ఈటీకి పంపించాలన్నా ఇంటికాడ వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయితే తప్ప వ్యవసాయ కుటుంబం అయితే కొంచెం పంపించడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళని ఎలా ఒప్పించారు? యాక్చువల్లీ వాళ్ళు ఒప్పుకోలేదు ఫస్ట్. దాని తర్వాత నేను చిన్న చిన్నగా గ్రోత్ చూడటం కానీ ఇలా ఇలా విన్ అవటం కానీ చూసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే తిను ఏదో ఒకటి చేయగలదు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ అబ్జెక్ట్ చేశారు వద్దు అని. నేనే చిన్న చిన్నగా ఇలా కొన్ని యాడ్స్ చేసుకుంటూ కొన్ని ర్యాంప్ షోస్ అలా చేస్తూ అలా వచ్చి చేశాను. సో అలా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ దాని తర్వాత అలో చేశారు. ఓకే, ఫైనల్ ఏంటి, ఎవరితో చేయాలని ఉంటుంది టాలీవుడ్? టాలీవుడ్లో ఎవరితో అయినా చేస్తాను. ఎవరితో చేయాలని ఉండదు. లేకపోతే ఎట్లా మీకు అవకాశాలు రావడానికి అప్రోచ్ కావాలి? అప్రోచ్ సినిమా డైరెక్టర్లు కానీ కో డైరెక్టర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ అప్రోచ్ అవ్వాలి కదా? అవునా? లేకపోతే పలానా దీప్తి గారు ఉన్నారు, మేనేజర్స్ కోఆర్డినేటర్స్ ఉన్నారండి. వాళ్ళ వల్లే ఇలా మూవీస్ తెలుస్తూ ఉన్నాయి. ఫైనల్గా ఏం చెప్తారు? మిస్టర్ రెడ్డి 18వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఆడియన్స్కి ఏం చెప్తారు? మీ మిస్టర్ రెడ్డి చూడాలంటే అందులో నచ్చే ఎలిమెంట్స్ వాళ్ళకి ఏముంటాయి అని అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అవర్ ఫిల్మ్ అండి. అండ్ ఆల్సో అవర్ సాంగ్స్ కూడా ఆల్రెడీ చాలా బాగున్నాయి. మీరు చూసారంటే మా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీకు ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఈ మూవీ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎంతో కోల్పోయి ఉంటారు ఆబ్వియస్లీ. లైక్ చిన్నప్పుడు అమ్మ నాన్న కానివ్వండి, కొంతమందికి డబ్బు పరంగా కానివ్వండి, కొంతమందికి ప్రేమ పరంగా కానివ్వండి, అలాగా ఎన్నో రకాలుగా ఫెయిల్యూర్ అయి ఉంటారు. బట్ అట్ లాస్ట్ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఆ సక్సెస్ జర్నీ అనేది లవ్ స్టోరీ మా మిస్టర్ రెడ్డి. సో యా, ఆల్ ద బెస్ట్ మనోహర్ అండ్ దీప్తి. 18వ తారీఖు సినిమా మహాదేవ్, సరే ఆల్ ది బెస్ట్ మహాదేవ్. సినిమా 18వ తారీఖు రిలీజ్ కాబోతుంది. అలాగే మంచి మంచి ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ప్రామిసింగ్ ఉన్నాయి మీ లుక్స్ గారు. అలాగే ఆడియన్స్ కూడా సినిమా నచ్చుతుందని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.